శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు. ఈ నోబెల్ బహుమతులు ఏంటంటే వాళ్ళ రంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వారికి, లైక్ ప్రపంచాన్నే మార్చేలాంటి పరిశోధనలు చేసిన వాళ్ళకి, అలాంటి రచనలు చేసినటువంటి వారికి, లేదంటే సమాజానికి అలాంటి సేవలు అందించినటువంటి వాళ్ళకి ఈ నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు. అలాగే ఎందరో మన భారతీయులు, భారత సంతతికి చెంది విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు కూడా నోబెల్ బహుమతులు అందుకున్నారు. అంటే ఇట్ ఈస్ అ మార్క్ ఆఫ్ అ పర్సన్స్ ఎక్సలెన్స్. అంటే ఒక వ్యక్తి తాలూకా మేధస్సుకి, మేధా సంపత్తికి నోబెల్ బహుమతి అనేటువంటిది ఒక గుర్తు. సో ఈ విధంగా మేధస్సుకి చాలా విలువ అనేటువంటిది ఉంది. మరి పరిపూర్ణమైనటువంటి మేధస్సు అని దేన్ని అంటారు? ఏ మేధస్సు ఉంటే వీళ్ళు నిజమైనటువంటి పరిపూర్ణ మేధావులు. ఒక రకమైనటువంటి మేధస్సు ఏంటుంటుంది? ఐక్యూ. చాలా తెలివైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవరికి కూడా అందని ఆలోచనలు వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఒక కొత్త కోణంలో చూస్తూ ఉంటారు. ఇలాంటి మేధస్సు కూడా ఉంటుంది. మరి ఆధ్యాత్మికంగా సంపూర్ణ మేధస్సు, పరిపూర్ణమైన మేధస్సు అని దేన్ని అంటారు? దీన్నే ఇంగ్లీష్లో అంటారు హోలిస్టిక్ ఇంటెలిజెన్స్. అంటే పరిపూర్ణమైన మేధస్సు అని దేన్ని అంటారు? ఎందుకు దీని గురించి మనం తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈనాటి ఈ సమయంలో కానీ మనం చూసినట్లయితే ఒక విధంగా మనిషి యొక్క మేధాశక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సును కూడా తయారు చేసేసింది. అంటే ఇంకా ఎంత అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళిపోయింది అంటే, ఇంకా చావు బతుకు మధ్య లైన్ని కూడా ఈ కృత్రిమ మేధస్సు అనేటువంటిది తుడిపేస్తుంది. లేని వ్యక్తులని ఎంత సహజంగా సృష్టిస్తున్నారు అంటే, ఆ వ్యక్తి నిజంగా బతికొచ్చాడా అన్నంత సహజ సిద్ధంగా తయారు చేసేంత మేధస్సు మనిషికి పెరిగిపోయింది. మరి అంత మేధస్సు పెరుగుతున్న ఈ సమయంలో మనం ప్రపంచం యొక్క అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ని కానీ మనం చూసినట్లయితే, ఇదే ప్రపంచాన్ని ఇంకొక కోణం నుంచి చూసినట్లయితే దుఃఖం యొక్క తారాస్థాయి కూడా చాలా పెరుగుతోంది. ఒకప్పుడు ఏవైతే నిశ్చితమైన మూలాధారాలు అనుకునే వాళ్ళమో, ఇప్పుడు ఆ మూలాధారాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. సో ఇది ఒక విచిత్రమైన సమయం ఈ ప్రపంచంలో నడుస్తోంది. ఒకవైపు పురోగతి కూడా, ఆకాశానికి మించిన పురోగతి ఒకవైపు జరుగుతూ ఉంటే, ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక జీవన విధానం మరచిపోయిన మనిషి యొక్క సాంకేతికంగా అదెంత పైకి వెళ్తుందో, ఈ అంతర్గత ప్రపంచం అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంది. దీన్ని మనందరికీ తెలిసి, ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి మేధస్సు, ఎలాంటి తెలివి, ఎలాంటి వివేకం మనకి పనికొస్తుంది? కాబట్టి ఒక మేధావి అంటే దానికి 4 రకాల మేధస్సుల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పాలంటే ఒక 20 సంవత్సరాల వరకు కూడా అందరికీ కేవలం ఇంటెలిజెంట్ కోషెంట్ గురించి మాత్రమే తెలుసు. లెక్కలు బాగా చేస్తారు, ఫిజిక్స్ బాగా చేస్తారు, అన్నిట్లో మార్కులు బాగా వస్తాయి, చాలా పెద్ద టాపర్, లైక్ ఇలా నోబెల్ లారియట్స్, ఇందాక చెప్పుకున్నట్టు నోబెల్ లారియట్స్. కానీ మెల్లమెల్లగా అర్థమవుతుంది ఏంటి అంటే, కేవలం మెదడుకు సంబంధించిన మేధస్సు కాకుండా ఇంకొక మేధస్సు మనకి ఏం తెలిసింది? ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే భావాత్మకమైనటువంటి వివేకం. ఈ భావాత్మకమైనటువంటి వివేకానికి చదువుకి ఏమీ సంబంధం లేదు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఎమోషన్స్ని వివేకంగా వినియోగించుకోవడం. వివేకంగా అంటే అతి తెలివితో, లేదంటే కన్నింగ్గా వినియోగించుకోవడం అని కాదు. ఎమోషన్స్ని కూడా మనము ఒక క్రమంలో నడిపించడం. ఏ విధంగా అయితే మహామేధావి అయినటువంటి వ్యక్తి అదే మేధస్సుని ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి వినియోగించవచ్చు, ప్రపంచాన్ని గడగడలాడించేలాంటి ఆటం బాంబ్ కనిపెట్టడానికి కూడా వినియోగించవచ్చు. రైట్? సో మేధస్సు ఒకటే, దాన్ని ఎలా వినియోగిస్తున్నాం అనేటువంటిది ఇది. అలాగే మనందరిలో కూడా, ఈవెన్ ఆధ్యాత్మికవేత్తల్లో కూడా భావోద్వేగాలు ఉంటాయి.
కానీ దాన్ని సరైన దిశగా, సరైన సమయంలో, సరైన రీతిగా వినియోగించుకోవాలి. దీన్నే మనం అంటాము ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క పరిశోధనలో తెలిసింది ఏంటంటే, ఏ వ్యక్తిలో అయితే భావాత్మక వివేకం ఉంటుందో వాళ్ళ జీవితంలో సంబంధాలు సత్సంబంధాలుగా ఉంటాయి. రైట్? వీళ్ళల్లో ఇంకొక విశిష్టత ఏముంటుందంటే, వీళ్ళు అతీతంగానూ ఉంటారు, ప్రియంగానూ ఉంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఊరికే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోమని కాదు. ఎక్కడ మనము అటాచ్మెంట్తో ఉండాలో అక్కడ అటాచ్మెంట్గా ఉంటారు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. అదొక గీత దాటుతోంది, ఇది నాకు దుఃఖాన్ని కలిగిస్తోంది, నా ఈ ఎమోషన్ వల్ల నేను పక్క వాళ్ళకి దుఃఖం కలిగిస్తున్నాను అనుకున్నప్పుడు వాళ్ళు డిటాచ్ అవ్వగలుగుతారు. ఇదే ఒక యోగికి కూడా నిదర్శనం. ఒక యోగిని అందుకే మనం దేంట్లో చూపిస్తాం? కమల పుష్పంలో చూపిస్తాం. బురదలో ఉంటూ కూడా దానికి అతీతమైన జీవితం గడిపేటువంటి వారు యోగులు, సిద్ధులు అని మనం చెప్తూ ఉంటాం. అదే విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగినటువంటి వ్యక్తి కూడా ఒక యోగి సమానమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే వాళ్ళల్లో కోపం కూడా, మితిమీరిన కోపం అనేటువంటిది ఉండదు. కోపాన్ని కూడా వాళ్ళు చాలా నిగ్రహంతో కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆవేశం వస్తూ ఉండొచ్చు లోపల నుంచి, కానీ దాన్ని వాళ్ళు నిగ్రహించుకొని దాన్ని ప్రాపర్గా ఛానల్ చేయగలుగుతారు. సో ఇది ఈ మధ్యన ఎక్కువగా మనం వింటున్నటువంటి ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, లేదంటే గవర్నమెంట్లో పెద్ద పెద్ద బ్యూరోక్రాటిక్ రోల్స్కి వెళ్ళే వాళ్ళు, సిఈఓస్ అయ్యేటువంటి వాళ్ళు, అంటే ఎవరి నిర్ణయాల మీద అనేక మంది, వేల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయో అలాంటి ఉద్యోగాల ఎన్నికలో, అలాంటి ఉద్యోగాల కోసం ఎంపిక చేసేటప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని చాలా చూస్తారు. ఎందుకు? కలెక్టర్ గారు పెట్టే ఒక్క సంతకంతో ఆ జిల్లాలో ఉన్నటువంటి లక్షలు, కోట్ల మంది యొక్క జీవితం ప్రభావితం అవుతుంది. సో ఆయనకి భావ సమతుల్యం లేదనుకోండి, ఆ కలెక్టర్ గారికి భావ సమతుల్యత లేకుండా కలెక్టర్ గారు ఉంటే ఏమవుతుంది? జిల్లాలో సరిగ్గా పనులు జరగవు. అలాగే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ ఉండొచ్చు, ఆ కంపెనీలో 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు. ఆయనలో భావ సమతుల్యత అంటే ఎమోషనల్ స్టెబిలిటీ కానీ లేదనుకోండి ఆ వ్యక్తిలో, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరి జీవితాలే కాకుండా వాళ్ళ కుటుంబాల జీవితాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి, దానివల్ల ప్రభావితం అవుతాయి. ఆధ్యాత్మికత, శ్రీమద్ భగవద్గీతలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఎప్పటి నుంచో చర్చ అనేటువంటిది ఉంది. ఇదేమి మనకి కొత్త అయినటువంటి విషయం కాదు. ఒక యోగి యొక్క నిర్వచనంలోనే చెప్పారు, యోగి అంటే సమతుల్యత కలిగినటువంటి వాడు అని. హాని, లాభం, నింద, పొగడ్త, జయాపజయాల్లో స్థిరంగా ఉండేటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అనేటువంటి మహాన్ శ్రీమద్ భగవద్గీతలో ఎప్పుడో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు చాలా పరిశోధన అనేటువంటిది చేసి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా తీయడం జరిగింది. అందుకే శ్రీమద్ భగవద్గీతని సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు. ఎందుకు అంటే శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి అనేక అంశాలు వైజ్ఞానిక పరంగా కూడా ఎంతోమంది మనోవిజ్ఞానికులు భగవద్గీతను ఆధారంగా తీసుకున్నటువంటి వాళ్ళు, ట్రైన్డ్ సైకాలజిస్ట్స్ కూడా భగవద్గీతను ఆధారంగా తీసుకుని దాని నుంచి ఎన్నో సైకలాజికల్ క్లాసెస్, లెసన్స్ పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం సైకాలజీలో చదివే చాలా కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో కనిపిస్తాయి. అలాంటి మహాన్ భగవద్గీతకి పుట్టినిల్లు మన గొప్ప దేశమైనటువంటి మన మాతృభూమి, మన భారతదేశం. కాబట్టి ఈ భావాత్మిక సమతుల్యత, భావాత్మిక మేధస్సు కూడా మనిషికి చాలా ఉండాలి. అయితే సమయం ఇంకా గడిచింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనిషి అర్థం చేసుకున్నాడు. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు, ప్రపంచంలో చాలా శాంతి, సుఖము వస్తుంది అనుకున్నారు. కొన్నాళ్ళ వరకు బాగానే నడిచింది. దీని కొరకు ఎన్నో ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది, కార్పొరేట్స్లో కూడా పెట్టడం జరిగింది, అన్ని చోట్ల బాగానే ఉంది. అయినా మళ్ళీ ఒక అడుగు కిందకు జారాం మనం. మరి స్త్రీల మీద దురాగతాలు చాలా ఎక్కువగా పెరిగిపోయి, అమానుషమైనటువంటివి, అంటే మన నోటితో కూడా చెప్పలేనంత దురాగతమైనటువంటి దుశ్చర్యలు స్త్రీల మీద, చిన్నపిల్లల మీద, వయోవృద్ధుల మీద. అప్పుడు మళ్ళీ శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు.
పట్టుకుని ఆధ్యాత్మికత అంటే అదొక వేగ్ కాన్సెప్ట్, ఇందులో ఏమీ రియాలిటీ లేదు, వాళ్ళంతా ఏదో చెప్తుంటారు అని ఏ పరిశోధకులైతే ఆధ్యాత్మికతను ఒకప్పుడు అంతగా లెక్క చేయలేదో ఇప్పుడు వాళ్ళే చెప్తున్నటువంటి ఇంకొక కొత్త మేధస్సే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, అంటే ఆధ్యాత్మిక మేధస్సు. ఆధ్యాత్మిక మేధస్సును మనము ఒకదాంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎన్నో శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ చదివితే ఆధ్యాత్మిక మేధస్సు వస్తుందనే గ్యారంటీ లేదు. రావచ్చు, రాకూడదని కాదు, కానీ కేవలం అదే కాదు, ఇది దానికన్నా ఒక లెవెల్ డీపర్. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండడం వేరు, ఆధ్యాత్మిక వివేకం ఉండడం వేరు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ దెన్ విజ్డమ్. నాలెడ్జ్ అనేటువంటిది మనకి పుస్తకాల్లో దొరుకుతుంది, కానీ విజ్డమ్ పుస్తకాల్లో దొరకదు. ఆత్మకి ఉన్న 7 గుణాలలో ఒక గుణమే విజ్డమ్, వివేకం. వివేకం వేరు, జ్ఞానం వేరు. వివేకం ఉన్నటువంటి వాడికి ఏనాడైనా జ్ఞానం వస్తుంది, కానీ జ్ఞానం ఉన్నవాడికి ఖచ్చితంగా వివేకం వస్తుందన్న గ్యారంటీ మాత్రం లేదు. సో ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఈ స్పిరిచువల్ విజ్డమ్, ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది ఏంటంటాము అంటే ద ఫస్ట్ స్టెప్. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానానికి మొట్టమొదటి అడుగు ఏమై ఉండొచ్చు అనుకుంటారు? ఏమై ఉండొచ్చు అనుకుంటారు? ఒక క్షణం ఆలోచించండి. మనము ప్రపంచంలో ఇంటెలిజెంట్ వ్యక్తి అంటే మార్కులు బాగా వస్తాయి, ఎమోషనల్ ఇంటెలిజెంట్ పర్సన్ అంటే అందరితో రిలేషన్స్ బాగుంటాయి. మరి ఆధ్యాత్మిక విజ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆధ్యాత్మిక విజ్ఞానం మొట్టమొదట మొదలయ్యేది స్వయంతో, నాతో మొదలవుతుంది, భగవంతునితో మొదలు కాదు. ఆధ్యాత్మిక వివేకం అంటే స్వయం గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండడంతో ఇది మొదలవుతుంది. అందుకే భగవద్గీతలో ఫస్ట్ ఆత్మజ్ఞానం ఇవ్వడం జరిగింది, తర్వాతే నిరాకార పరమాత్మ జ్ఞానం, తర్వాత కర్మ జ్ఞానం, తర్వాత వైరాగ్యం, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. సో ఆధ్యాత్మిక వివేకము అంటే స్వయం యొక్క సంపూర్ణ అవగాహన, అనుభవం. అసలు నేనంటే ఏంటి? హూ యామ్ ఐ? ఈ మధ్యన చిన్నపిల్లలు ఒక ఆట ఆడడం నేను గమనించాను అనమాట. వాళ్ళు ఏంటంటే హూ ఆర్ యూ అని అడుగుతారు, మనం ఒకటి సమాధానం చెప్తాం, అది కాదు ఇది కాదు హూ ఆర్ యూ అని మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ఇంకో సమాధానం చెప్తాం, అది కాదు ఇది కాదు హూ ఆర్ యూ అని అడుగుతారు. అలాగా మనం ఎగ్జాస్ట్ అయ్యే వరకు వాళ్ళు అడుగుతూనే ఉంటారు హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని. సో చిన్నపిల్లలు ఏదో సరదాగా ఆడుకునేటువంటి ఆట అయి ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి ప్రశ్నే నేను ఎవరు, హూ యామ్ ఐ. ఎందుకంటే మన వ్యక్తిత్వానికి రోజులో 24 గంటల్లో అనేక కోణాలు బయటపడతాయి మన గురించి. ఒక్కొక్క చోట మనం చాలా శాంతచిత్తంగా ఉంటాం, ఒక్కో చోట మనం విస్ఫోటంలా బద్దలవుతూ ఉంటాం మనమే. ఒక్కొక్క దగ్గర మనం చాలా ప్రేమగా ఉంటాం, ఎంత ప్రేమగా ఉంటామంటే మనం ఏమన్నా చేస్తాం. అదే కొందరంటే వాళ్ళ పేరు కూడా మనం వినడానికి ఇష్టపడం మనం. సో ఒకే వ్యక్తినైనటువంటి నాలో ఒకే రోజులో ఒకే 24 గంటల్లో ఎందుకు ఇన్ని ద్వంద్వాలు ఉన్నాయి, వై అని ఇలాగ స్వయాన్ని స్వయం అండర్స్టాండ్ చేసుకోవడంలో, స్వయాన్ని అర్థం చేసుకోవడంలో ఫస్ట్ వచ్చేటువంటిదే హూ యామ్ ఐ అనేటువంటి ఈ ప్రశ్న. మహానుభావురాలు, మనందరికీ మార్గదర్శకురాలైనటువంటి దాది జానకి గారు ఎక్కడికి వెళ్ళినా ఒకే ప్రశ్న వేసేవారు దాది, మే కౌన్, మేరా కౌన్, ముఝే క్యా కర్నా హై. నేనెవరిని, ఎవరి వారిని, నేనేం చెయ్యాలి. ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటే ఆధ్యాత్మికత మనకు అర్థమవుతుంది అని దాదీజీ పండిత పామరులకు అందరూ కూడా చెప్పేవారు. అందరినీ ఇదే ప్రశ్న వేసేవారు దాది, హూ ఆర్ యూ, హూ డూ యూ బిలాంగ్ టు అండ్ వాట్ ఈజ్ యువర్ పర్పస్. నువ్వెవరివి, నువ్వెవరికి చెందిన వారివి, తల్లిదండ్రులకు చెందిన వారివా, భార్యకు చెందిన వాడివా, భర్తకు చెందిన వాడివా, పిల్లలకు చెందిన వాడివా, ఎవరికి చెందినవాడివి, నీ కంపెనీకి చెందిన వాడివా, ఎవరికి చెందిన వాడివి, ఈ కులాని వాడివా, ఈ మతాని వాడివా, ఈ ధర్మాని వాడివా,
ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, వాట్ ఈజ్ యువర్ ట్రూ ఐడెంటిటీ? సో ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక మేధస్సు ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే లేదంటే ఒక మానవునిగా మనం ఎక్కడికి వెళ్తున్నాం? చూడండి, ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ లభించదు అని చెప్తారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నో జన్మల్లో ఏదో ఒక జన్మలో అయినా మనం మనిషిలాగా బతకాలి అని దాని అర్థం. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రశ్నతో మొదలయ్యేదే ఆధ్యాత్మిక మేధస్సు. ఎప్పుడైతే మనం స్వయాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు ఆ పరమాత్ముడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ శివ పరమాత్ముడిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు భగవంతుడు కూడా ఎలా తయారయ్యారు? మనకి ఒక విష్ ఫ్యాక్టరీ కింద తయారయ్యారు. అంటే మన కోరికలు తీర్చే ఒక ఫ్యాక్టరీ కింద ఆయన తయారయ్యారు. మనం ఎప్పుడు వెళ్తాం భగవంతుడి దగ్గరికి? ఫలానా జరగట్లేదండి అందుకని నేను మొక్కు పెట్టుకున్నాను అనేసి, ఫలానా జరగట్లేదండి ఆ పంతులు గారు చెప్పారు ఫలానా వ్రతం చెయ్యండి అని చెప్పి. భగవంతుడు సర్వశక్తివంతుడు, జగన్నాటక సూత్రధారి, మనందరికీ రచయిత, తల్లి, తండ్రి, గురువు, సద్గురువు అయినటువంటి ఆ మహాజ్యోతి, పరంజ్యోతి అయినటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతాం? నాకు ఇల్లు ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు బంగ్లా ఇవ్వు, నాకు ఎగ్జామ్స్ పాస్ చేయించు అని. అవన్నీ ఎలా ఉంటాయి? హిందీలో సామెత ఉంటుంది, సూరజ్కో దీపక్ దిగా. ఎవరో ఒక చాలా తెలివైన వాడు సూర్యుడికే దీపాన్ని చూపెట్టడానికి ట్రై చేశాడంట. ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి భగవంతుడు మనకి ఎంతో ఇవ్వగలడు. అది మానేసి మనం ఈ క్షణికమైన కోరికల వెనక అసలు ఎందుకు పడతాము అంటే, ముందు నాకేం కావాలో మనకే కరెక్ట్ అండర్స్టాండింగ్ లేని కారణంగా. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఏమనుకుంటారు? 10th పాస్ అయిపోతే ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటారు. కానీ 10th పాస్ అయ్యాక తెలుస్తుంది రియల్ లైఫ్ 10th స్టాండర్డ్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమనుకుంటాం? అబ్బా నాకు ఏదో ఒక డిగ్రీలో అడ్మిషన్ వచ్చేస్తే చాలు అనుకుంటాం. కష్టపడి MBBS IITయో కొడతారు, అమ్మయ్య అనుకుందాం. వారం రోజులయ్యాక అక్కడ కనువిప్పు కలుగుద్ది, అమ్మో లైఫ్ ఇంకా చాలా ఉంది, నేను 4 ఏళ్ళు ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, 5 ఏళ్ళు MBBS పాస్ అవ్వాలి. MBBS పాస్ అయిపోతే చాలు అనుకుంటాం. కానీ అప్పుడు తెలుస్తుంది రియల్ లైఫ్ ఇంకా ఉంది, ఎందుకు? ఉద్యోగ వేటలో పడాలి. అమ్మయ్య ఉద్యోగం వచ్చానా సెటిల్ అయ్యాలా అనుకుంటాం. తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత ఇంకా కనువిప్పు మనకు కలుగుతుంది, బాబోయ్ ఇప్పటి వరకు జరిగిన జీవితం ఒకటి, వివాహం తర్వాత జీవితం ఒకటి. సో ఇలాగ లైఫ్లో ప్రతి స్టేజ్లో మనం అనుకుంటాం కదా, భగవంతుడా నువ్వు నాకు ఇది ఇస్తే చాలు, ఇంక నా జీవితం సెట్ అని. అలా మనం చిన్నప్పటి నుంచి ఆయన అడుగుతూనే ఉన్నాం, కానీ ఎప్పటికీ మన లైఫ్ సెట్ కావట్లేదు. ఆఖరికి 80-90 ఏళ్ళు వచ్చాక కూడా ఏమడుగుతాం భగవంతుడిని? భగవంతుడా నువ్వు నన్ను త్వరగా తీసుకెళ్ళిపో, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతావు. సో లాస్ట్ సెకండ్ వరకు కూడా మన కోరికల లిస్ట్ ఎప్పుడు కూడా ఖతం కాదు, ఎండ్ కాదు. ఎందుకంటే వీ థింక్ దట్ నా ఈ డిజైర్ పూర్తయిపోతే నాకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది అని అనుకుంటాం. కరెక్టే, బట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డిజైర్ రెడీగా ఉంది, నెక్స్ట్ కోరిక రెడీగా ఉంది. సో ఇంకా రియల్ హ్యాపీనెస్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం? అది నిజమైన స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే. సో అ స్పిరిచువల్లీ ఇంటెలిజెంట్ పర్సన్ ఫస్ట్ అండర్స్టాండ్స్ దేర్ ఓన్ నీడ్స్. అసలు ఏంటి నాకు లైఫ్లో కావాలి, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ వాంట్ ఇన్ లైఫ్, అది భగవంతుని అడుగుతాడు. ఒకసారంట ఒక ఊరిలో ఒక చాలా పేదవాడు ఉండేవాడంట. ఆయనకి భార్య, 4 పిల్లలు, కోళ్ళు, మేకలు ఇన్నున్నాయి. ఇల్లేమో చాలా చిన్నది. సో రోజు దేవుణ్ణి నిందించేవాడంట, భగవంతుడా నాకేంటి ఇంత చిన్న ఇల్లు ఇచ్చావు, చిన్న ఇల్లు ఇచ్చావు, చిన్న ఇల్లు ఇచ్చావు. అనుకోకుండా ఆ ఊరికో సాధువు గారు వచ్చారు. ఆ సాధువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, అయ్యా నువ్వు చాలా తెలివైనడు అంట కదా, నువ్వు దేవుడితో మాట్లాడతావంట కదా, నువ్వు ఆయనతో మాట్లాడి నాకు పెద్ద ఇల్లు ఇప్పించు అని అడిగాడంట. అయ్యో దానికేముంది నేను మాట్లాడతానని ఆ సాధువు గారు కాసేపు ధ్యానంలోకి వెళ్ళొచ్చి కళ్ళు తెరిచాక అన్నాడు, నాకు దేవుడు చెప్పాడు నీ ఇంట్లో గొర్రెలు బర్రెలు ఎక్కువైపోయినాయి అంట, ముందు ఇంట్లో గొర్రెలు బర్రెలు తెచ్చుకున్నావు, కానీ నువ్వు ఇంకా పక్కింటి వాళ్ళ గొర్రెలు బర్రెలు కూడా తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే నీకు పెద్ద ఇల్లు వస్తుంది అనుకున్నాడు. సరే అని చెప్పి పక్కింటి వాళ్ళ గొర్రెలు బర్రెలు తెచ్చాడంట. ఇప్పుడు ఇల్లు ఇంకా ఇరుకైపోయింది. అదేంటి స్వామి నువ్వు పక్కింటి వాళ్ళే తెమ్మంటే నాకు ఇల్లు ఇంకా ఇరుకైపోయిందంటే, లేదు లేదు వాళ్ళని కూడా వచ్చి మీ ఇంట్లో ఉండమని చెప్పు అన్నాడంట.
ఓహో అలాగా అని చెప్పి పక్కింటి వాళ్ళని కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. ఇప్పుడు ఇంట్లో అసలు కదిలే ప్లేస్ కూడా లేదనమాట. అప్పుడు స్వామివారు అన్నారంటే, అయ్యయ్యో అలా కాదు, ఊర్లో ఎవరైతే ముసలి ముతక ఉన్నారో వాళ్ళని కూడా తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకో అన్నాడండి. ఇంకా ఎక్కడ మనిషి మీద మనిషి కూర్చుంటున్నారు. స్వామిగారి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వేం చుట్కాలు చెప్తున్నావో నాకు తెలీదు, కానీ నాకు ఇప్పుడు అసలు ఇంట్లో మనిషి మీద మనిషి కూర్చుంటున్నాడు, ఎలాగా అంటే, అవునా అలాగా, అయితే ముందు జంతువులన్నీ బయటికి పంపించే అన్నాడంట. వెంటనే సంతోషంగా జంతువులన్నీ బయటికి పంపించేశాడు. అలాగనే స్వామి ఇప్పుడు నా ఇల్లు పెద్దదైపోయింది, ఇప్పుడు మాకు నడవడానికి కూడా ప్లేస్ ఉంది అన్నాడంట. అలాగా, అయితే మీ ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ బయటపడే అన్నాడు. ఆ ఇంట్లో పనికిరానివి ఎప్పుడో పాతవన్నీ బయటకు వచ్చాక, అబ్బో నా ఇల్లు ఇంకా పెద్దదైపోయింది అనుకున్నాడు ఇతను. మళ్ళీ తర్వాత అనుకున్నాడు, నువ్వు గొర్రెలకి వాటికి మంచి చావిడి కట్టి అక్కడ పెట్టు అన్నాడు. సో జంతువులకన్నిటికి బయట పెట్టి, ఇప్పుడు ఫైనల్గా ఇంట్లో ఎవరు మిగిలారు? 4 మిగిలారు. ఇప్పుడు అతనికి ఆ ఇల్లు చాలా విశాలంగా కనిపించింది. స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, స్వామి నువ్వు ఇచ్చిన ఏ కిటుకో కానీ నాకు ఇప్పుడు ఇల్లు చాలా పెద్దదైంది, మా 4కి ఈ ఇల్లు చాలా బాగా సరిపోతుంది అని చాలా సంతోషించాడు. సో ఉన్న ఇల్లు అదే, కానీ ఇరుకైపోయిన తర్వాత ప్లేస్ రావడం వల్ల అతనికి ఆ ఉన్నదే కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సో భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్. కానీ అవి ఏవైతే భగవంతుడు మనకి ఏవేవైతే ఇచ్చాడో వాటికి ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావనతో ఉంటామో దాని యొక్క విలువ మనకి తెలుస్తుంది. రైట్? సో అందుకని ఆధ్యాత్మిక మేధస్సు అనేటువంటిది ఈ కాలంలో సమాజంలో చాలా అవసరం. స్వయాన్ని అర్థం చేసుకుని భగవంతుడితో కనెక్ట్ అయ్యి భగవంతుడి నుంచి నిజమైన శాంతి, సుఖం, ప్రేమ లేనంత వరకు ఇవన్నీ మనం ఎక్కడ వెతుక్కుంటాం? వ్యసనాల్లో, దురలవాట్లలో వెతుక్కుంటూ ఉంటాం. రైట్? అందుకే ధ్యానం, మెడిటేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో వీటన్నిటిని రియల్గా మన లైఫ్లో అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అది నిజమైనటువంటి తెలివి, అది నిజమైనటువంటి వివేకం. ఎప్పుడంటే అలాంటి ఆధ్యాత్మిక, అసలు నాకేంటి కావాలి, నేను దేనికోసం పరిగెడుతున్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి, నా జీవిత గమ్యం ఏంటి అనేటువంటి ఇలాంటి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మనలో జాగృతం అవుతుందో అప్పుడు మన లైఫ్లో ఉన్నటువంటి అనేక సమస్యలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా తొలుగుతాయి. ఈ కాలంలో ప్రపంచంలో భౌతికమైన తెలివి ఉన్న వాళ్ళ ఏమీ లోట్లేదు. భౌతికమైనటువంటి జ్ఞానం ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు. కానీ దానివల్ల మన యొక్క మానవ సమాజం ఎక్కడికి వెళ్తుందని ప్రతి ఒక్కళ్ళము ఆలోచించుకోవాలి. కాబట్టి అలాంటి సమయంలో మనకు కావాల్సిందే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఆధ్యాత్మిక మేధస్సు. ఆధ్యాత్మిక వివేకం ఎక్కడైతే పురోగమిస్తుందో మన భారతదేశం ఏదైతే దేవభూమి, రాధాకృష్ణులు, రాముడు, సీత నడిచినటువంటి ఈ పావన పుణ్య భూమిలో మళ్ళీ అలాంటి స్వర్ణిమ భారతదేశం ఆధ్యాత్మిక శక్తి వల్ల, ఆధ్యాత్మిక వెలుగు వల్ల, ఆధ్యాత్మిక తేజస్సు వల్లనే మళ్ళీ వస్తుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాల్లో మళ్ళీ మనం కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.